ఓం శాంతి 17/5/20 మురళి అవ్యక్త బాబ్దాదా రివైజ్డ్ డేట్ 13/1/86। ब्राह्मण जीवन सदा बेहद की खुशियों का जीवन। బ్రాహ్మణ జీవితము సదా బేహద్ సంతోషంతో నిండిన జీవితము। బ్రాహ్మణ జీవితము సదా బేహద్ సంతోషంతో నిండిన జీవితము। आज बाप दादा अपनी होली और हैप्पी हम्सों की सभा देख रहे हैं। ఈ రోజు బాప్ దాదా తన హోలీ మరియు హ్యాపీ హంసల సభను చూస్తున్నాను అంటున్నారు। ఎవరం మనం? హోలీ హంసలము, హ్యాపీ హంసలము। ఎవరు? అంతేనా? హోలీ హంసలే కదా, హ్యాపీ హంసలేనా? రెండునా ఒకటా? హోలీ హంసలు, హ్యాపీ హంసలు। మరి మనకంటే హ్యాపీ హంసలు ఎవరు ఉంటారు ఇంకా? तो सभी होली के साथ हैप्पी भी सदा रहते हैं। सभी होली के साथ हैप्पी బాబా అంటున్నారు, హోలీ పవిత్రమైన హంసలు, హ్యాపీ ఆనందంతో నాట్యం చేసేటువంటి హంసలు అంటున్నారు। హోలీ అర్థాత్ జీవన్ పవిత్రతాకి ప్రత్యక్ష నిశాని। హోలీ హంసలను ఎందుకన్నారు బాబా? మీ జీవితమే పవిత్రత యొక్క ప్రత్యక్ష గుర్తు అంటున్నారు। అంటే పవిత్రతకి ప్రత్యక్షంగా ఎవరినైనా చూపించాలంటే మీ జీవితాన్ని చూపిస్తారు బాబా। కాబట్టి మీరు హోలీ హంసలు। హ్యాపీ అర్థాత్ ఖుషి సదా ప్రత్యక్ష రూప్ మే దిఖాయి దేగి। అలాగే హ్యాపీ హంసలు ఆనందంతో నాట్యం చేసే హంసలు అన్నమాట। కాబట్టి అది కూడా ప్రత్యక్ష రూపంలో మీ ద్వారానే కనిపించాలి అంటున్నారు। అగర్ ఖుషి నహీ తో అవశ్య కోయి అపవిత్రత అర్థాత్ సంకల్ప కర్మ యథార్థ నహీ హై, తబ్ ఖుషి నహీ హై। బాబా హోలీగా ఉన్నాం, బాబా పవిత్రంగా ఉన్నాం, హ్యాపీ హంసలం కాదంటారంట కొందరు। బాబా అంటారంట, హ్యాపీ హంసలు కాకపోతే కనుక ఏదో ఒక అపవిత్రత అంశమన్నా ఉన్నట్లు అంటున్నారు। సంకల్ప కర్మ యథార్థ నహీ హై। సంకల్పాల్లో అయినా కర్మలలో అయినా యథార్థంగా లేకపోతే, అంటే సమర్థంగా బాబా చెప్పినట్లుగా లేకపోతే, కరెక్ట్గా లేకపోయినట్లయితే అప్పుడు సంతోషం యొక్క హంసలుగా ఉండరు అంటున్నారు బాబా। అపవిత్రత సిర్ఫ్ 5 వికారం కో హీ నహీ కహా జాతా హై। బాబా అంటున్నారు, అపవిత్రత అంటే మేమేం అపవిత్రంగా ఉంటాము అనుకోకండి। 5 వికారాలు ఒకటే కాదు పిల్లలు, సంపూర్ణ ఆత్మలుగా చూసుకున్నట్లయితే, దేవాత్మలుగా అయినటువంటి వారిని చూసుకున్నట్లయితే అయథార్థమైన వ్యర్థమైన సాధారణమైన సంకల్పాలు కూడా సంతోషాన్ని మాయం చేసేస్తాయి అంటున్నారు। అంటే దేవతల వలె సంకల్పాలు ఉన్నాయా, లేకపోతే బ్రాహ్మణుల వలె సంకల్పాలు ఉన్నాయా? లేవు, సాధారణ మనుషుల వలె సంకల్పాలు ఉన్నాయి। అప్పుడు సంతోషం ఎలా ఉంటుంది? ఎందుకంటే సంతోషం ఏ జీవితానికి గిఫ్ట్ ఇచ్చారు బాబా? బ్రాహ్మణ జీవితానికి గిఫ్ట్గా ఇచ్చారు। అదే సాధారణమైన మాటలు, సాధారణమైన సంకల్పాలు, సాధారణమైన కర్మలే ఉన్నాయి అనుకోండి, అప్పుడు సంతోషం ఎలా వస్తుంది? ఇది కూడా అపవిత్రత అయినట్లే కదా। సంపూర్ణ పవిత్రత నహీ కహా జాయేగా। అలా అని చెప్పి పవిత్రంగానే లేరని కాదు, కానీ సంపూర్ణ పవిత్రులు అంటే పూర్తిగా సంపూర్ణంగా పవిత్రమైన ఆత్మ అని అనడానికి వీల్లేదు। అందుకనే చిన్న అపవిత్రత ఉన్నప్పటికీ అది కూడా ఏమైపోతుంది? సదా సంతోషంగా ఉండనివ్వదు, హ్యాపీ హంసలాగా ఉండనివ్వదు అంటున్నారు। సంపూर्ण स्टेज के समीप पहुँच रहे हो, इसलिए वर्तमान समय के प्रमाण व्यर्थ और साधारण कर्म ना हो। సంపూర్ణ స్టేజ్కి సమీపంగా చేరుకుంటున్నారు కాబట్టి వర్తమాన సమయం ప్రమాణంగా వ్యర్థాన్ని, సాధారణమైన కర్మల్ని జరగకుండా మీరు చూసుకోవాలి అంటున్నారు।
అంటే వ్యర్థమైన మాటలు, సంకల్పాలు, కర్మలు, సాధారణమైనటువంటి అంటే అందరూ చేసేలాంటి మామూలు కర్మ, సంకల్పం, మాటలు ఉండకూడదు. శ్రేష్ఠ సంకల్పాలు, శ్రేష్టమైన మాటలు, శ్రేష్టమైన కర్మలు, అప్పుడు సంతోషం సదా ఉంటుంది అని. जितना समर्थ श्रेष्ठ संकल्प बोल कर्म उतना सदा खुशी की झलक खुशनसीबी की फलक अनुभव होगी. ఎంతైతే శ్రేష్ఠ సంకల్పాలు, కర్మలు అన్నీ ఉంటాయో సంతోషం యొక్క మెరుపు అనేది ఉంటుంది. व्यर्थ और साधारणता अभी भी कहाँ तक है और रूहानी खुशी, अविनाशी खुशी, आंतरिक खुशी कहाँ तक रहती है. వ్యర్థము, సమర్థత ఈ రెండిట్లో చూసుకోవాలి. సాధారణత, వ్యర్థము ఎంతవరకు ఉంటున్నాయి, ఆత్మిక సంతోషం, అవినాశీ సంతోషం, ఆంతరిక సంతోషం ఎంతవరకు ఉంటున్నాయి. సాధారణత, వ్యర్థము ఎంతవరకు ఉంటున్నాయి, ఆత్మిక సంతోషము ఎంతవరకు ఉంటుంది, రూహానీ సంతోషం, అవినాశీ సంతోషం, ఆంతరిక సంతోషం ఎంతవరకు ఉంటుంది. सभी ब्राह्मण बच्चों का ब्राह्मण जीवन धारण करने का लक्ष्य ही है सदा खुश रहना. బాబా అంటున్నారు, ఈ బ్రాహ్మణ జీవితం యొక్క లక్ష్యం ఏంటి, సదా సంతోషంగా ఉండడము అని. खुशी की जीवन व्यतीत करने के लिए ही ब्राह्मण बने होना, ना कि पुरुषार्थ की मेहनत व किसी न किसी उलझन में रहने के लिए ब्राह्मण बने हो. సంతోషం యొక్క జీవితాన్ని గడపడానికి బ్రాహ్మణులు అయ్యారా, లేకపోతే కష్టాలు పడడానికి, చిక్కుల్లో ఉండడానికి బ్రాహ్మణులు అయ్యారా అంటున్నారు బాబా. तो रूहानी आंतरिक खुशी अतीन्द्रिय सुख जो सारे कल्प में नहीं प्राप्त हो सकता, वह प्राप्त करने के लिए ब्राह्मण बने हो ना. ఆత్మిక సంతోషము, అట్లాగే ఆంతరికమైన సంతోషము. బాహ్యమైన సంతోషాలు అందరికీ తెలుసు, కానీ ఆంతరికమైన సంతోషము అందరికీ ఉండదు. అట్లాగే ఆంతరికమైన సంతోషం అతీంద్రియ సుఖం, ఇంద్రియాలతో పొందే సుఖం అందరికీ తెలుసు, కానీ ఆత్మ అతీంద్రియ సుఖం ఏదైతే పొందుతుందో అది అందరికీ తెలియదు. కాబట్టి అతీంద్రియ సుఖం ఎప్పుడు లభిస్తుంది, 5000 సంవత్సరాల్లో కేవలము సంగమయుగంలో మాత్రమే లభిస్తుంది. అంటే కళ్ళ ద్వారా చూసేది కాదు, చెవుల ద్వారా వినేది కాదు, నోటి ద్వారా తినేది కాదు, ఏది ఈ శరీరంతో అనుభవించేది కాదు, ఇంద్రియాలకు అతీతమైనటువంటి ఆత్మ తనంతట తాను పరమాత్మ నుండి అనుభవం చేసుకునేటువంటిది. మరి అతీంద్రియ సుఖం మొత్తం కల్పంలో ఇప్పుడు తప్ప ఇంకెప్పుడు లభించదు, బ్రాహ్మణ జీవితంలో తప్ప ఇంకెప్పుడు లభించదు. लेकिन चेक करो, खुशी किसी साधन के आधार पर, किसी हद की प्राप्ति के आधार पर व थोड़े समय की सफलता के आधार पर, मान्यता व नामाचार के आधार पर, मन की हद की इच्छाओं के आधार पर व यही अच्छा लगता है, चाहे व्यक्ति, स्थान, वैभव, ऐसे मनपसंदी के प्रमाण खुशी की प्राप्ति का आधार तो नहीं है. कड़ बाबा अंటున్నారు, మీ సంతోషము మీ బ్రాహ్మణ జీవితం రెండు కలిసే ఉండాలి. అంతేకాని అప్పుడప్పుడు సంతోషము లేకపోతే సాధారణ స్థితి అట్లా ఉండకూడదు అని బాబా. అప్పుడప్పుడు సంతోషం వస్తుంది అంటే దేన్నో మీరు ఆధారంగా తీసుకున్నారు, అది వస్తే సంతోషం ఉంది, అది లేకపోతే సంతోషం లేదు. కానీ అలా కాదు కదా, బ్రాహ్మణ జీవితం ఉన్నంతకాలం సంతోషం ఉండాలి. ఏదైనా వస్తే ఈ సంతోషం పెరిగినా పర్వాలేదు, కానీ సంతోషం లేకుండా ఉండడం అనేది మాత్రం జరగకూడదు అన్నమాట. కాబట్టి బాబా అంటున్నారు, సంతోషానికి ఆధారము సాధనాలు ఏమన్నా ఉన్నాయా అంటే, ఏదైనా సాధనము కొనుక్కున్నారు, కొత్తది ఏదైనా కొనుక్కున్నారు, ఆహా ఆ రోజంతా హ్యాపీ, తర్వాత అందరూ బాగుందంటే ఇంకా హ్యాపీ, అప్పుడు మాత్రం బాగుంది మొహం వెలిగిపోతుంది, తర్వాత కూడా వెలిగిపోవాలి, అప్పుడు వెలగాలి, తర్వాత కూడా వెలగాలి. కానీ అప్పుడు మాత్రమే వెలిగి తర్వాత ఆరిపోతే అప్పుడు ఆధారం ఏమైంది, అదైంది, వస్తువు అయిపోయింది కదా. అట్లాగే హద్దుకి ప్రాప్తికి ఆధార్, ఏదైనా లాభం వచ్చింది అప్పుడు విపరీతమైన ఆనందంగా ఉన్నారు, మామూలు అప్పుడు మాత్రం లేదన్నమాట. అట్లాగే దేంట్లోనైనా విజయం పొందారు, సఫలత లభించింది, మీరు చేసిన దాంట్లో సక్సెస్ అయ్యారు,
దానివల్ల సంతోషం వచ్చింది. అంతేగాని మామూలుగా నా జీవితంలో సంతోషం లేదు, ఆ సక్సెస్ రావడం వల్లే సంతోషం వచ్చింది అన్నట్లు అన్నమాట. లేకపోతే మిమ్మల్ని బాగా ప్రత్యేకంగా చూసుకున్నారు, గొప్పగా చూశారు, మీ పేరు బాగా ప్రసిద్ధమైంది, అప్పుడు విపరీతమైన సంతోషం వచ్చింది. లేకపోతే మీ పేరు రాలేదు, మీ పేరు గొప్పగా ఎవరు చెప్పుకోలేదు, మీకు గుర్తింపు కూడా రాలేదు, అప్పుడు సంతోషం లేదు. అప్పుడు అంటున్నారు బాబా, మనకే హద్దు ఇచ్చాంకే ఆధార్ పర్ యహీ అచ్చా లగ్తా హై. అలాగే మనస్సు యొక్క హద్దు కోరికలు కొన్ని ఉన్నాయి, అవి తీరినాయి, అవి తీరితే అప్పుడు సంతోషం, తీరకపోతే సంతోషం పోయిందన్నమాట. కాబట్టి అలాగే ఇష్టమైనటువంటి వ్యక్తులు కావచ్చు, మీకు ఇష్టమైన స్థానం కావచ్చు, మీకు ఇష్టమైన వైభవం కావచ్చు, అలా మనసు కోరుకునేటువంటివి ఇవి లభిస్తేనే నాకు సంతోషము, అవి లేకపోతే సంతోషం లేదు. అప్పుడు మీ జీవితం ఏమైపోయిందంటే ఒక వస్తువు మీద ఆధారపడిపోయింది, అట్లాగే ఒక గౌరవం మీద ఆధారపడిపోయింది. బ్రాహ్మణ జీవితం మీద ఆధారపడలే, దేని మీద ఆధారపడిపోయింది? వస్తువు మీద, సఫలత మీద, లేకపోతే విజయం మీద, లేకపోతే గౌరవం మీద, లేకపోతే వ్యక్తుల మీద, వాటిని ఆధారంగా స్థానం మీద. స్థానం మారిందా అయిపోయింది ఇక, లేకపోతే వ్యక్తులు మారారా ఇక అయిపోయింది. ఇట్లా బాబా అంటున్నారు, సంతోషానికి దేన్ని మీరు ఆధారం చేసుకోకూడదు అంటున్నారు. మీరు ఎప్పుడూ సంతోషంలో ఉండేవారే, అది ఉంటే ఇంకొంచెం సంతోషం, లేకపోతే సంతోషమే లేదు అని మాత్రం అనకూడదు అనమాట. तो इन आधारों से खुशी की प्राप्ति यह कोई वास्तविक खुशी नहीं है. బాబా అంటున్నారు, ఈ ఆధారాల వల్ల లభించే సంతోషం కాసేపే ఉంటుంది పిల్లలు, ఇది నిజమైన సంతోషము కాదు. ఇప్పుడు దేవతలు ఉన్నారనుకోండి, దేవతలు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. మరి మీరు దేవతలు అవుతున్నారు కదా, కాబట్టి మీరు కూడా నేర్చుకోవాల్సింది ఏంటి? ఎప్పుడూ సంతోషంలో ఉండడమే. ఇప్పుడు లక్ష్మీనారాయణ దగ్గర కొన్ని ఉంటాయి, మామూలు దాసదాసీల దగ్గర ఉండవు అనుకోండి, ప్రజల దగ్గర ఉండవు. మరి ప్రజలు సంతోషంగా ఉంటారా, బాధపడుతుంటారు? లక్ష్మీనారాయణ చూసి సంతోషంగానే ఉంటారు. ఎందుకంటే దేవతల గుణము సంతుష్టత, వాళ్ళు సంతుష్టతా గుణం ధారణ చేశారు కాబట్టి సత్యుగంలో వెళ్ళారు. సంతుష్టతా గుణం ధారణ చేయకపోతే సత్యుగంలో వెళ్ళరు. అది బాబా మనకి నేర్పించేదన్నమాట. సంతుష్టత అనేటువంటిది నేర్పిస్తున్నారు, సంతోషము అనేది నేర్పిస్తున్నారు. ఇది ఆత్మ యొక్క గుణము, దీన్ని మీరు పోగొట్టుకోకూడదు అంటున్నారనమాట. ఆధార్ హిలాతో ఖుషీ హిల్ జాతీ హే. బాబా అన్నారు, మీరు ఆధారం పెట్టుకున్నారు, దాని మీద ఎక్కి కూర్చున్నారు, బాగుంది బాగుంది అనుకుంటున్నారు, రేపు అది కదిలితే సంతోషం కదిలిపోయింది. इसी खुशी प्राप्त करने के लिए ब्राह्मण नहीं बने. अल्पकाल की प्राप्ति द्वारा खुशी वह तो दुनिया वालों के पास भी है. మీరు బ్రాహ్మణులైంది దానికోసం కాదు కదా. అతీంద్రియ సుఖము, ఆంతరికమైనటువంటి అతీంద్రియ సుఖము, ఆంతరికమైన సంతోషము, ఆత్మిక సంతోషము పొందడం కోసం మనకు తెలియపోయినా బాబా నేర్పించారు. మీరు బ్రాహ్మణులైంది దీనికోసం పిల్లలు, ఇది మీకు లభిస్తుంది. బాబా దీని గ్యారంటీతో మనల్ని తన పిల్లలుగా చేసుకున్నారు. కాబట్టి అదైతే ప్రపంచంలో వాళ్ళకు కూడా ఉంటుంది సంతోషం అంటున్నారు బాబా. అంటే హద్దు ప్రాప్తులు ఉన్నాయనుకోండి, హద్దు ప్రాప్తులు వచ్చినప్పుడు సంతోషం వాళ్ళకు కూడా వస్తుందా రాదా? వస్తుంది కదా. तो ऐसी खुशी प्राप्त करने के लिए ब्राह्मण नहीं बने हैं. उन्होंने भी स्लोगन है, खाओ पीवो मौज करो. వాళ్ళ స్లోగన్ ఏంటి? తినండి, తాగండి, మౌజ్లో ఉండండి, ఆనందించండి అంటూ ఉంటారు. కానీ అది అల్పకాలికమైన ఆధారము సమాప్తమైందంటే సంతోషము సమాప్తం అవుతుంది కదా. కాబట్టి బ్రాహ్మణ జీవితానికి మామూలు మనుషుల జీవితానికి తేడా ఉండాలి కదా. మీరు ఎవరి పిల్లలు? సంతోషాల సాగరుని యొక్క పిల్లలు. కాబట్టి మీరు సంతోషము మీ సంకల్పాల్లో ఉండాలి, మీ యొక్క మాటల్లో ఉండాలి, వ్యాపిస్తూ ఉండాలి, అలలు వ్యాపిస్తూ ఉండాలి. మీరు సాగరుడు పిల్లలు, మీరు కూడా మాస్టర్ సాగరులు. మీరు మీ చుట్టూ ఏం వ్యాపించాలి? సంతోషం అనే అలలు వ్యాపిస్తూ ఉండాలి అంటున్నారు బాబా. సదా ఖుషియోं के भंडारे हो, इसको कहा जाता है హోలీ और హ్యాపీ హంప్స్. బాబా అంటున్నారు, సంతోషాల నిధి మీరు,
సంతోషాల నిధి దగ్గర సంతోషం అయిపోద్దా ఏంటి? అయిపోకూడదు అనమాట. అందుకని బాబా అన్న సంతోషాల నిధి హోలీ హ్యాపీ హంసలు. బాప్ దాదా దేఖ్ రహే थे లక్ష్య है बिना कोई हद के आधार के सदा आंतरिक खुशी में रहने का. ఇప్పటి నుండి మరి లక్ష్యం పెట్టుకోవాలి కదా, ఏమని? హద్దు ఆధారంతో కాదు, నేను ఎప్పుడు ఆంతరికమైన సంతోషంలో ఉండేటువంటి ఆత్మని. ఇది కాకుండా హద్దు ప్రాప్తులు చిన్న చిన్న దారుల్లోకి వెళ్ళిపోయారనుకోండి, ఆ దారిలోకి వెళ్తారు. ఈ హద్దు ప్రాప్తి వస్తే నాకు సంతోషం వస్తుంది అని, రాకపోతే మళ్ళీ వెనక నడిచి రావాలిగా అంటున్నారు. ఒక సందులోకి వెళ్ళిపోయారు, అక్కడ నాకు సంతోషం దొరుకుద్ది అని, దొరకలా మళ్ళీ వెనక్కి రావాల్సిందేగా. బాబా అన్నారు ఎన్ని సందులను తిరుగుతారు అట్లాగా, ఎన్నాళ్ళని తిరుగుతూ ఉంటారు. ఇక సందుల్లో తిరుగుతే లక్ష్యానికి ఎక్కడికి వెళ్తారు అంటున్నారు బాబా. సంతోషం అనే రహదారిని వదిలేయకూడదు కదా. లక్ష్యం ఏంటి? గమ్యం ఏంటిది? సంతోషం అనేటువంటి గమ్యం సంతోషకరమైన జీవితము అంటున్నారు. దీన్ని వదిలేసి దానిలోకి ఎలా వెళ్తారు? హైవేకో చోడుకర్ గలియోమే ఫస్ జాతే హే. హైవే వదిలేసి ఏం చేస్తారంట? సందుల్లోకి వెళ్ళిపోతారు. अपना लक्ष्य खुशी को छोड़ हद की प्राप्तियों के पीछे लग जाते. आज नाम हुआ, काम हुआ, इच्छा पूर्ण हुई तो खुशी है. ఈరోజు మీకు పేరు వచ్చింది, మీ పని జరిగింది, మీ కోరిక తీరింది, ఈరోజు సంతోషము. మనపసంద్ సంకల్ప ప్రసంద ప్రాప్తి హుయి బహుత్ ఖుషి హుయి. మనసుకు నచ్చిన ప్రాప్తి, మీ సంకల్పం నెరవేరిందని సంతోషము. ఇలా కాదు, తోడి भी कमी हुई तो लक्ष्य यहाँ ही रह जाता है. బాబా అన్నారు దీనిలో తిరిగే మనసు ఎప్పుడూ ఇక్కడే ఉండిపోతుంది, అసలైన గమ్యానికి చేరుకోలేదు. ఎందుకంటే మాటికి సందులోకి వెళ్ళి బయటకు వచ్చి, సందులోకి వెళ్ళి బయటకు వచ్చేవాళ్ళు గమ్యానికి ఎప్పుడు చేరుతారు? గమ్యానికి చేరారు కదా అంటున్నారు బాబా. అవి వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, మధ్యలో సైడ్ సీన్స్ లాగా చూసుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ ఆ సందులో దొరుకుతుందో ఈ సందులో మీ లక్ష్యమే సంతోషకరమైన జీవితాన్ని గడపడము, లక్ష్యమే ఆ యొక్క జీవితాన్ని చేరడము, దేవతలుగా అవ్వడము. తో బ్రాహ్మణ ఇస్లియే బనే హో. ఇక్కడ బ్రాహ్మణ జీవితంలోనూ సంతోషమే, దేవతా జీవితంలోనూ సంతోషమే. ఈ రెండు మర్చిపోకూడదు అంటున్నారు బాబా. ఇస్లియే రూహానీ జీవన్ అప్నా. ఇది ఆత్మిక జీవితం. పిల్లలు ప్రయాణం చేస్తున్నారు, సాధారణ జీవితం అనుకోకండి. శ్రేష్ఠ ఇస్కో శ్రేష్ఠ జీవన్ నహీ కహా జాతా. మరి ఇలా మధ్య మధ్యలో అక్కడక్కడ వెళ్ళిపోతే దాన్ని శ్రేష్ఠ జీవితం అని అనరు. कोई भी कर्म करो, चाहे कितनी भी बड़ी सेवा का काम हो, लेकिन जो सेवा आंतरिक खुशी, रूहानी मौज, बेहद की प्राप्ति से नीचे ले आती, अर्थात हद में ले आती, आज मौज कल मूंझ, आज खुशी कल व्यर्थ, उलझन में डालती है. ఏ కర్మ చేసినా, ఏ సేవ చేసినా బాబా అంటున్నారు మీరు ఆంతరికమైన సంతోషాన్ని అనుభవం చేసుకోవాలి. కర్మ కోసము అల్పకాలికమైన వాటి వెనక చూడకూడదు. మీకు భవిష్యత్తులో ఫలం లభించే తీరుతుందని మీకు తెలుసు. అట్లాగే సేవలో కూడా అల్పకాలికమైనటువంటి దానికోసం చూడకూడదు, దానికి కూడా మీకు భవిష్యత్తులో లభిస్తుందని మీకు తెలుసు. ఆత్మిక సంతోషంలో ఉండి కర్మ చేయాలి. బేహద్ ప్రాప్తి లభిస్తుంది అనే సంతోషంలో ఉండాలి. అర్థాత్ హద్ మే లే ఆతి హై బేహద్ కి ప్రాప్తి సే. బాబా అంటున్నారు ఇది లేదనుకోండి, బేహద్లోంచి ఏం చేస్తారు? హద్దులోకి వచ్చేస్తారు. ఈరోజు మౌజ్లో ఉంటారు, రేపు కన్ఫ్యూజన్లో ఉంటారు. ఈరోజు సంతోషంలో ఉంటారు, రేపు వ్యర్థమైన ఆలోచనలన్నీ చేసుకొని దాని చిక్కుల్లో చిక్కుకుపోతూ ఉంటారు అంటున్నారు. సంతోషంతో వంచితులైపోతారు. ऐसी सेवा छोड़ दो लेकिन खुशी को नहीं छोड़ो. బాబా అంటున్నారు అసలు అటువంటి సేవ వదిలేసేయండి, అలా అనుకుంటే అసలు సేవ చేయడం మానేయండి అని బాబా అంటున్నారు. ఇలాంటి హద్దు కోరికలు పెట్టుకొని అసలు సేవ చెయ్యొద్దు అంటున్నారు బాబా. ఎందుకంటే ఆ కోరికనే వదలండి కానీ సంతోషాన్ని వదలద్దు. ऐसी सेवा को ही छोड़ दो. బాబా అంటున్నారు అసలు అలా సేవ వదిలేసేయండి పోనీ, అంతేకాని దాని వెనక ఏదైనా కోరిక పెట్టుకున్నారు, అది తీరలేదు, అప్పుడు బాధపడ్డారు, ఇదంతా ఎందుకు పోనీ సేవ చేయడం మానేసేయండి అంటున్నారు. అంతేకాదు
అసలు సేవ చేయొద్దంటున్నారు బాబా. సభీ సేవ సచ్చి సేవ నహీ హై. బాబా అన్నారు అది సత్యమైన సేవ కాదు. యా లక్ష్య సదైవ్ రఖో. సేవ ద్వారా స్వ ఉన్నతి, స్వప్రాప్తి, సంతుష్టత, మహాన్తాకి అనుభూతి హుయి. బాబా అంటున్నారు మీరు చేసిన సేవ ద్వారా మీ స్వ ఉన్నతి, మీకు స్వప్రాప్తి, సంతుష్టత, మహానత అనుభవం అయినయా లేవా అనేది చూసుకోండి అంటున్నారు. అంతేకాని హద్దు యొక్క ప్రాప్తి, హద్దు యొక్క విషయాలు చిక్కుల్లోకి వెళ్ళొద్దు, సంకల్పాలు రచించొద్దు. జహా సంతుష్టతకి మహానత హోగి వహా అవినాశీ ప్రాప్తికి అనుభూతి హోగి. సంతుష్టత అనే మహానత ఉన్న చోట బాబా అంటున్నారు ఎప్పుడు కూడా అవినాశీ ప్రాప్తులు వాళ్ళ దగ్గరికి వస్తాయి. సేవార్థాత్ फूलों के बगीचे को हरा भरा करना. सेवार्थात फूलों के बगीचे का अनुभव करना, न कि कांटों के जंगल में फंसना. బాబా అన్నారు సేవ అంటే ఏంటో తెలుసా? పూల తోటని తయారు చేయడము, పచ్చటి తోటని. అలాగే సేవ అంటే పచ్చటి తోటలో విహరించడము అంటున్నారు బాబా. అంత ఆనందంగా ఉండాలి అంటున్నారు సేవ చేస్తే. అంతేకాని ముళ్ళ అడవి కాదు సేవ అంటే అంటున్నారు. ఉల్झन, అప్రాప్తి, మన్ కీ మూంజ్, అభి అభి మౌజ్, అభి అభి మూంజ్, యహే కాంటే. ముళ్ళంటే ఏంటి? మీ మనసులో మీరే ఏదో ఆలోచించేసుకొని నాకు ఇది దొరకలేదేంటి, నేను సేవ చేసినా నాకు అది దొరకలేదేంటి అని అనుకొని మనసుని కన్ఫ్యూజన్లో పెట్టుకొని ఈ విధంగా కన్ఫ్యూజ్ అవుతూ అందరినీ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారనమాట. బాబా అంటున్నారు ఇదే ముళ్ళ అడవి అంటున్నారు. సేవ అంటే ముళ్ళ అడవి కాదు పిల్లలు, సేవ అంటే పూల తోట అంటున్నారు. పూల తోట తయారు చేయడము, పూల తోటలో విహరించడము అంటున్నారు బాబా. तो यह इन कांटों से किनारा करना अर्थात बेहद की खुशी का अनुभव करना. ఈ ముళ్ళని దూరంగా అవ్వడం అంటే బేహద్ సంతోషం అనుభవం అవ్వడమే కదా. ఏది జరిగినా హద్దు యొక్క ప్రాప్తి, త్యాగం చేయాల్సి వస్తే త్యాగం చెయ్యండి. మీకు నాకు హద్దు ప్రాప్తి వద్దు అనండి. కై బాతోంకో छोड़ना भी पड़े, ఏవైనా విషయాలు వదలాల్సి వస్తే వదిలేయండి. బాతోంకో छोड़ो लेकिन खुशी को नहीं छोड़ो. బాబా అన్నారు విషయాలు వదలాలి, సంతోషాన్ని వదలకూడదు అంటున్నారు. तो जिसके लिए आए हो उस लक्ष्य से किनारे ना हो जाओ. దేనికోసం వచ్చారో ఆ లక్ష్యం నుండి దూరం అయిపోతే ఎట్లా పిల్లలు? ముళ్ళ అడవిలో తిరగడానికి వచ్చారా ఏంటి మీరేమన్నా? యహ సూక్ష్మ చెకింగ్ కరో. ఇది బయట చెక్ చేసుకుంటే దొరికేది కాదు. సూక్ష్మంగా మీలో మీరే మీ సంకల్పాలతో సహా మీరు చెక్ చేసుకోవాలి. कुछ तो है लेकिन अल्पकाल की प्राप्ति के आधार से खुश रहना किसी को खुशी नहीं कह समझते. అంటే బాబా చెప్పేది ఏంటి? సంతోషంగా ఉండండి కానీ ఎప్పుడు ఉండండి అంటున్నారు. ఏదైనా లభిస్తేనే సంతోషము, లభించకపోతే సంతోషం లేదు కాదు. మీకు బ్రాహ్మణ జీవితం లభించింది, ఇంతకంటే సంతోషించడానికి ఇంకేం కావాలి? మీరు రేపు దేవతలు అవుతున్నారు, దీనికంటే సంతోషించడానికి ఇంకేం కావాలి అంటున్నారు బాబా. ఇంకా ఏం కావాలి? కాబట్టి ఒక సఫలత లభించింది, ఒక వస్తువు లభించింది, ఇది ఇలాంటి సంతోషాలు పెట్టుకోకండి అంటున్నారు బాబా. यह साइड सीन को ही मंजिल तो नहीं समझ रहे हो. లేదు బాబా మాకు ఇవి కూడా కావాలి కదా. సరే ఇవి కూడా కావాలి కదా అంటే ఒకసారి లభిస్తుంది, ఒకసారి లభించదు, ఒకసారి ముళ్ళాడివి, ఒకసారి పూల తోట, లాస్ట్కి గమ్యం చేరారు కదా. బాబా అంటున్నారు సరే ఇక్కడ పొంది అక్కడ పోగొట్టుకుంటారా, అక్కడ పొంది ఇక్కడ వదిలేసుకుంటారా అంటారు బాబా. ఏం చేసుకుంటారు? అక్కడ పొంది ఇక్కడ వదిలేసుకుంటారా, ఇక్కడ పొంది అక్కడ పోగొట్టుకుంటారా? అక్కడే పొంది ఇక్కడ వదిలేసుకుంటాం. వదిలేసుకోవాల్సి వస్తే వదిలేసుకోండి అని బాబా అంటున్నారు. అంతేగాని మీ లక్ష్యానికి మీ గమ్యానికి దూరం అయ్యి పొందాలని మాత్రం చూడకండి అంటారు. హద్దు ప్రాప్తి కోసం చూడొద్దు అన్నారు బాబా. సంతోషం అదేంటిది? ఆంతరికమైన సంతోషం.
ఇదే ప్రత్యక్ష ఫలం బలం. బాబా అంటారు బలం, ఫలము బలము. ఏదైతే సేవ చేస్తారో దాని ఫలము లభిస్తుంది, బలము లభిస్తుంది. ఆంతరికమైన సంతోషము, బాబా చెప్పారు కదా, ఆత్మిక సంతోషము, ఆంతరికమైన సంతోషము, ఇది ఫలంగా ప్రత్యక్షంగా లభిస్తుంది. భవిష్యత్తులో సత్యుగంలో స్థూలంగా లభిస్తుంది. ఇది ప్రత్యక్ష ఫలము, అది భవిష్య ఫలము. వేరే ఫలాలు కోరుకుంటే బాబా అదే అనేది బాబా, మీరు కావాలంటే ఇక్కడ వదులుకోండి కానీ మీ లక్ష్యాన్ని మాత్రం మీరు పోగొట్టుకోకండి అంటున్నారు. ఇది ఏముంది, ఇది అల్పకాలికమైంది అనుకుంటూ వదిలేసేయండి అంతే తప్ప మీరు దాని చిక్కుల్లో చిక్కుకుపోయి వ్యర్థ సంకల్పాలు చేసేసుకొని లాస్ట్కి బాబాకు దూరం అయిపోయి, లేకపోతే సేవకు దూరం అయిపోయి, అందరికి దూరం చేసి ఇలా చేస్తే అప్పుడు ఏమైపోయింది, అసలుతో పోయింది కదా. ఏదో పొందలేదు ఏదో పొందలేదు ఏదో పొందలేదు అనే చింతనలో అసలు పోయిందిగా, అసలు భాగ్యం తయారు చేసుకోవడం పోయిందిగా. బాబా అంటున్నారు అందుకనే దీన్ని వదిలేసేయండి కావాలంటే, కానీ అసలైంది మాత్రం వదలకండి అంటున్నారు బాబా. ఆ ప్రాప్తిని మాత్రం పోగొట్టుకోకండి అంటున్నారు. अपने से पूछो चलते चलते कहाँ हुई हद की गली में तो नहीं पहुँच गए हैं. ఇక్కడ బాబా అంటున్నారు నడుస్తూ నడుస్తూ హద్దు విషయాలనేటువంటి సందుల్లోకి మేము వెళ్ళిపోవడం లేదు కదా. బేహద్ రాజ్యాధికారిగా అవ్వండి. मंजिल से किनारा करने वाले विश्व के राज्याधिकारी नहीं बन सकते हैं. బాబా అంటున్నారు గమ్యానికి దూరంగా అయిపోతూ ఉంటే విశ్వరాజ్యానికి కూడా దూరంగా అయిపోయినట్లే కదా. रॉयल फैमिली में भी नहीं आ सकते, इसी लक्ष्य को मंजिल को सदा स्मृति में रखो. కాబట్టి రాయల్ ఫ్యామిలీలో కూడా రాలేరు. ఇలా హద్దు విషయాల్లో చిక్కుకుంటే లక్ష్యాన్ని గమ్యాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి, స్వయాన్ని ప్రశ్నించుకోండి. ఇలాంటి సందుల్లో మేము వెళ్ళడం లేదు కదా. आपको खुश तो नहीं कर रहे हैं, अपने आप को खुश तो नहीं कर रहे हैं. अल्पकाल के प्राप्ति की खुशी सदाकाल की खुशनसीबी से किनारा तो नहीं करा रही है. అల్పకాలికమైన ప్రాప్తుల సంతోషము సదాకాలికమైన అదృష్టాన్ని పోగొట్టట్లేదు కదా. కొంచెంలో సంతోషించేటువంటి వారా మొత్తం పొందాలా వద్దా అంటున్నారు బాబా. మొత్తం పొందాలి కానీ కొంచెంలో పొంది ఆ సంతోషం చాలే, మాకు భవిష్యత్తులో వస్తే వచ్చింది లేకపోతే లేదు, మాకు ఇక్కడ వచ్చిన సంతోషం చాలే అంటే బాబా అన్నారు కొంచెంలో సంతోషపడేవారు వాళ్ళు అంటున్నారు. కాబట్టి औरों से भी सदा खुशी की दुआएं अवश्य प्राप्त होंगी. ఇతరుల నుండి కూడా సంతోషం అనేటువంటి ఆశీర్వాదాలు పొందేవారు. बापदादा और निमित्त बड़ों के स्नेह की दुआएं अंदर अलौकिक आत्मिक खुशी के सागर में लहराने का अनुभव कराएगी. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, సేవ చేస్తారు, బాబా నుండి ఆశీర్వాదాలు దొరికేలాగా చేయాలి సేవ. అలాగే మీకు నిమిత్తమైన ఆత్మలు పెద్దవాళ్ళు వారి స్నేహము ఆశీర్వాదాలు దొరికేలాగా ఉండాలి సేవ అంటే. అలాగే ఆత్మికమైన సంతోషంలో ఉండేటువంటి ఆత్మికమైన సంతోషం అనే సాగరంలో తేలియాడే విధంగా సేవ అనేది ఉండాలి. ఇవన్నీ లేనప్పుడు మీరు సేవ చేసి ఇంతకీ ఏం పొందినట్టు అని బాబా అంటున్నారు. तो अमृत वेले अलबेलेपन में यह नहीं सोचना मैं तो ठीक हूँ लेकिन दूसरे मेरे को नहीं जानते हैं. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, నేను బాగానే ఉన్నాను, నా గురించి వేరే వాళ్ళకి తెలియట్లేదు అనుకుంటారంట. क्या सूर्य की रोशनी छिप सकती है, सत्यता की खुशबू कभी मिट नहीं सकती है. బాబా అంటున్నారు మీరు చేసేది కరెక్టే అయితే, సత్యమైంది అయితే తప్పకుండా బాబా ఆశీర్వాదాలు నిమిత్త ఆత్మల ఆశీర్వాదాలు లభిస్తాయి. లేదు పొరపాటుగా ఉంది కానీ నిర్లక్ష్యంలో నేను బాగానే ఉన్నా అని మీకు మీరు అనుకుంటున్నారు అనుకోండి, బాబా అంటున్నారు అప్పుడు ఏమవుతుంది, మీకు మీరు సంతోషపెట్టుకోవడంతో ప్రాప్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. నేను ఈ విధంగా నన్ను గుర్తించట్లేదు అనుకునే అవసరం లేదు, మిమ్మల్ని ఎవరు గుర్తించక్కర్లా. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, నన్ను ఎవరు గుర్తించట్లేదు ఏంటి అంటాడేంటి అంటున్నారు. అలాగే సుగంధం ఉంది, నన్ను ఎవరు గుర్తించట్లేదు ఏంటి, నా దగ్గర సుగంధం లేదా అనుకుంటుందా ఏంటి పువ్వు. అట్లా బాబా అంటున్నారు మీరు సదా సుగంధభరితమైన పువ్వుగా ఉంటే చాలు,
అంతేకాని ఎవరైనా గుర్తిస్తున్నారా, గుర్తించట్లేదా అనే సంకల్పం మీరు చేయకండి అంటున్నారు. అట్లాగే ఇంకోటి ఏంటిది, మీరు సూర్యునిలాగా ఉంటే చాలు, అంతేకాని నన్ను ఎవరన్నా గుర్తిస్తున్నారా, గుర్తించట్లేదా అని అనుకోవాల్సిన అవసరము లేదు అంటున్నారు. ఇప్పుడు అలాగ గుర్తిస్తున్నారా, గుర్తించట్లేదా, నాకు కృతజ్ఞత తెలుపుతున్నారా అని సూర్యుడు అనుకుంటే ఏమవుతుంది? కాబట్టి బాబా అంటున్నారు, అట్లా మీ విశేషత మహానత ఏదైతే ఉందో మీరు కార్యంలో ఉపయోగిస్తున్నారు. దాంతో విశ్వ కళ్యాణం జరుగుతుంది, విశ్వరాజ్య స్థాపన జరుగుతుంది, భగవంతుడి కార్యం జరుగుతుంది. బేహద్లో మీరు చేస్తున్నారు. మళ్ళీ హద్దులో గుర్తిస్తున్నారా, గుర్తించట్లేదా, జరుగుతుందా, జరగట్లేదా, ఇలాంటి సంకల్పాలు చేసుకున్నారనుకోండి, మీకు మీరు నిరుత్సాహం తెచ్చుకుంటారు. అప్పుడేమవుతుంది? ఆ సేవ ప్రాప్తి తగ్గిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ చేయాలంటే మళ్ళీ ఉత్సాహం వస్తుందా? రాదు కదా. అట్లా బాబా అంటున్నారు, దానివల్ల అన్ని నష్టాలు తప్ప లాభం అనేది లేదు అంటున్నారు. కాబట్టి నేను సూర్యునిలాగా సేవ చేసేటువంటి ఆత్మని, నేను సుగంధభరితమైన పుష్పంలాగా ఉండేటువంటి ఆత్మని, నాకెవరు గుర్తింపు అక్కర్లా, నన్ను బాబా గుర్తించారు కదా ఇంకా చాలు అనుకోండి అని బాబా అంటున్నారు. కాబట్టి ఈ యొక్క ఆశీర్వాదాలు లభించినాయి. కాబట్టి ఎప్పుడు గుర్తుంచుకోండి, బాప్దాదా ఆశీర్వాదాలు లభిస్తున్నాయా, నిమిత్తంగా ఉన్న ఆత్మల ఆశీర్వాదాలు, పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు లభిస్తున్నాయా, ఈ అలౌకిక జీవితంలో సరైనటువంటి సేవ మేము చేస్తున్నామా, అప్పుడు సంతోషపడండి. కరెక్ట్గానే ఉన్నాను, బాగున్నాను అని అనుకోండి. तो पाठ पक्का करना है, इधे पाठम पक्का చేసుకోండి. पहले अपनी बेहद की अविनाशी खुशी, फिर दूसरी बातें. ముందు మీ బేహద్ అవినాశి సంతోషం పోకూడదు, ఆ తర్వాత రెండోది बेहद की खुशी, सेवा की व सर्व के स्नेह की, सर्व द्वारा अविनाशी सम्मान प्राप्त होने की खुशनसीबी अर्थात श्रेष्ठ भाग्य स्वतः अनुभव कराए. बेहद సంతోషము, సేవ, సర్వుల స్నేహము, సర్వుల ద్వారా అవినాశి గౌరవము, అదృష్టము, శ్రేష్టమైన భాగ్యము అన్నీ ఇస్తుంది మీకు. మీరు ఆలోచించినా ఇస్తుంది, ఆలోచించకపోయినా ఇస్తుంది పిల్లలు. దాని గురించి అసలు మీరు ఆలోచించాల్సిన అవసరము లేదు. తో సదా ఖుష్ హే వ ఖుష్ నసీబ్ హే. రామాయణరు ఎప్పుడూ సంతోషంగా ఉండేవాళ్ళు అదృష్టవంతులు అంటున్నారు. बिना मेहनत, बिना इच्छा अथवा बिना कहने से सर्व प्राप्ति सहज होंगी. వారికి కష్టపడకుండా, అడగకుండా అన్నీ లభిస్తాయి అంటున్నారు బాబా. సహజంగా లభిస్తాయి. ఈ పాఠం పక్కా చేసుకోండి. ఎవరికి? నాకేం వద్దు అన్న వాళ్ళకి కష్టపడకుండా సహజంగా అన్నీ లభిస్తాయి. నాకు కావాలి అనుకున్న వాళ్ళకి ఆ ఒకటే దొరుకుతుంది, అన్నీ దొరకవు అనమాట. సహజంగా దొరకవు, ఆ కష్టపడితే కానీ అది దొరకదు అనమాట. తో దేఖతే హే ఆయే కిస్ లియే హే జానా కహా హే. అందుకని ఏం చూసుకోవాలంట, అసలు మేము బ్రాహ్మణులు అయింది ఎందుకు, భగవంతుడి పిల్లలు అయింది ఎందుకు, బేహద్ కార్యంలో నిమిత్తమైంది ఎందుకు, ఇది చూసుకోవాలి. అలాగే మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏ గమ్యానికి చేరాలి, ఏ గమ్యానికి చేరాలంటే ఏ రూట్లో వెళ్తే మేము చేరుతాము, రూట్ తప్పితే అయిపోయింది కదా అంటున్నారు బాబా. అందుకనే రూట్ తప్పకండి పిల్లలు. మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్రాప్తి పొందాలి అనే రూట్ గుర్తుంచుకోండి అంటున్నారు బాబా. హద్దుకో చోడో, హద్దు విషయాలు, అల్పకాలికమైన విషయాలు పొందాలనే కోరికని వదలండి. హద్దు మే బీ జానా తో బేహద్ అనుభవ కబ్ కరేంగే. బాబా అన్నారు, ఈరోజు ఈ హద్దు విషయాల్లో చిక్కుకున్నారు, అయిపోయిందా రేపు ఇంకో హద్దు విషయాల్లో చిక్కుకుంటారు. చిక్కుకోవడం అలవాటైతే చిక్కుకుంటూనే ఉంటారు అని బాబా అంటున్నారు. మరి బేహద్ అనుభవం ఎప్పుడు చేసుకుంటారు ఇప్పుడు అంటున్నారు బాబా. నేను విశ్వ కళ్యాణకారి ఆత్మని, నేను విశ్వ పరివర్తక ఆత్మని, బేహద్ విశ్వ సేవాదారిని, ఈ అనుభవం ఎప్పుడు చేసుకుంటారు మీరు ఇప్పుడు అంటున్నారు బాబా. బాప్దాదో కో భీ బచ్చోం పర్ స్నేహ హోతా. బాబాకి కూడా పిల్లల పట్ల స్నేహం ఉన్నది కదా, మరి అందుకనే కదా చెప్తున్నారు ఇవన్నీ. దయ అని అనాలనిపించట్లేదు అంటున్నారు బాబా.
ఎందుకంటే బిచ్చగాళ్ళకి అంటారు కదా దయ చూపించడం అని. మీరు నా పిల్లలు కదా, బిచ్చగాళ్ళు కాదు కదా అంటున్నారు. దాత పిల్లలు, విధాత పిల్లలు, దుఃఖీల పైన దయ చూపించే పిల్లలు, మీ పైన నేను దయ చూపించడం అంటే మీరు నా పిల్లలు అంటున్నారు. ఇక్కడ స్నేహం చూపించడం, ప్రేమ చూపించడం అంటారు. అంటే తప్పు మార్గంలో వెళ్ళిపోతూ ఇంత చేస్తున్నారే, పాపం వీళ్ళు ఎంత పొందాలో అంత పొందట్లేదే, వీళ్ళ చేతులారా వీళ్ళే పాడు చేసుకుంటున్నారే, వీళ్ళ సంకల్పాలతో వీళ్ళే పాడు చేసుకుంటున్నారే అని బాబాకి ఏమనిపిస్తుంది? అందుకని మామ జాలి కూడా కాదు, మీరు నా పిల్లలు కదా జాలి పెడతామంటే అంటున్నారు. స్నేహం, ప్రేమ. అది ఎవరో రోడ్డు మీద వెళ్తుంటే పిచ్చిగాడిని చూస్తే జాలి వేస్తుందంట. ఇంట్లో ఉన్న పిల్లలు తప్పు చేస్తే ఇంకా ప్రేమ వచ్చేస్తుంది. అయ్యో వీళ్ళు ఎంత పొందాలో అంత పొందలేకపోతున్నారే, వీళ్ళు పొందాలి అని తాపత్రయం వస్తుంది అన్నమాట. అది బిచ్చగాడిని చూస్తే జాలి వస్తుంది అన్నమాట. అందుకని మామూలు మేమైతే జాలి పడదామన్నా మీరు నా పిల్లలు, విధాత పిల్లలు, దాత పిల్లలు అంటున్నారు బాబా. జాలి కూడా కాదు కదా, ఇది స్నేహంతో చెప్పేటువంటి మాటలు అంటున్నారు. దునియా వాళ్ళతో సిర్ఫ్ कहते हैं खाओ पीवो मौज करो. బాబా అన్నారు మీది బ్రాహ్మణ జీవితం, తినండి తాగండి మౌజ్ చేయండి టైం గడిపేయండి అనే జీవితం కాదు మీది అంటున్నారు. लेकिन बाप दादा कहते खाओ और खिलाओ, मौज में रहो और मौज में लाओ. బాబా అంటున్నారు తినండి తినిపించండి, మౌజ్లో ఉండండి, అందరినీ మౌజ్లో తీసుకొని రండి అంటున్నారు. अच्छा, सदा अविनाशी बेहद की खुशी में रहने वाले, हर कर्म में खुशनसीब अनुभव करने वाले, సదా అవినాశి బేహద్ సంతోషంలో ఉండేటువంటి, ప్రతి కర్మలో అదృష్టాన్ని అనుభవం చేసుకునేటువంటి, సదా సర్వులకు సంతోషం అనే ఖజానాన్ని పంచిపెట్టేటువంటి, సంతోషం అనేటువంటి సుగంధాన్ని వ్యాపింపచేసేటువంటి, సంతోషం అనే ఉమంగ ఉత్సాహం యొక్క అలల్లో తేలియాడేటువంటి, సంతోషం అనేటువంటి మెరుపు మెరిపించేటువంటి, यह खुशी और श्रेष्ठ को प्राप्त करने वाले श्रेष्ठ आत्माओं को, ఇలాంటి శ్రేష్టమైన లక్ష్యాన్ని పొందే శ్రేష్ఠ ఆత్మలకు బాప్దాదా యొక్క సదా హోలీ హ్యాపీగా ఉండేటువంటి పిల్లలకు యాద్ ప్యార్ और नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. పార్టీలతో బాబా మాట్లాడారు. ప్రవృత్తిలో ఉండేటువంటి పిల్లలతో, గృహస్థంలో ఉండే పిల్లలతో, ప్రవృత్తి మే రహతే సదా న్యారే और बाप के प्यारे होना. ప్రవృత్తిలో ఉంటూ సదా అతీతంగా బాబాకి ప్రియంగా. బాబా ప్రవృత్తిలో ఉండేవారికి ఒక స్లోగన్ చెప్తారు, ఏమని? అతీతంగా ప్రియంగా ఉండేవారిగా అవ్వండి. ఏంటి? ప్రవృత్తికి అతీతంగా బాబాకి ప్రియంగా. కभी ప్రవృత్తి మే लगाओ तो नहीं लग जाता. అదే రివర్స్ అయితే ప్రవృత్తికి ప్రియంగా అయిపోతారు, బాబాకి అతీతంగా అయిపోతారు. కాబట్టి బాబా అంటున్నారు ఇట్లా రివర్స్ అయిందనుకోండి, దాంతో ప్రీతి వచ్చిందనుకోండి, అప్పుడు నా దగ్గర అతీతం అయిపోతారు మీరు. అందుకని ఎప్పుడూ గుర్తుంచుకోండి, ప్రవృత్తితోనేమో అతీతంగా ఉండాలి, బాబాతోనేమో ప్రియంగా ఉండాలి అంటున్నారు. అప్పుడప్పుడు ప్రవృత్తితో ప్రియంగా అయిపోవట్లేదు కదా, ప్రీతి వచ్చేయట్లేదు కదా. అగర్ కహా భీ కిసీ సే అటాచ్మెంట్ है तो सदा के लिए अपने जीवन का విఘ్న బన్ జాతా है. అటాచ్మెంట్ పెట్టేసుకున్నారనుకోండి దేంతోనైనా ఎవరితోనైనా, అది కూడా మీ జీవితంలో ఒక విఘ్నంలాగా తయారైపోతుంది. కాబట్టి సదా నిర్విఘ్నంగా ఈ ముందుకి వెళ్ళండి. కల్పపూర్వం మాదిరిగా, అంగదుడి మాదిరిగా అచంచలంగా కదలని వారిగా అవ్వండి. అంగదుడు రావణాసురుడు దాంట్లో ఉన్నా కానీ, రాజ్యసభలో ఉన్నా కానీ కదలలేదు కదా, కాలు కదపలేదు కదా. అట్లా బాబా అంటున్నారు మీరు కూడా గ్రహస్థంలో ఉన్న మీ బుద్ధి రూపి కాల్ని ఎవరు కదపకూడదు
అంత స్థిరంగా ఉండాలి, అచంచలంగా స్థిరంగా. అలాంటి బ్రాహ్మణ జీవితం అనేది ఉండాలి అంటున్నారు. అందుకని అంగదుడి విశేషత చూపించారు కదా, నిశ్చయ బుద్ధి అని. అంటే ఏంటి, అక్కడ కాలు కదపలేదు అని చూపించారు. అంటే మీ నిశ్చయం అనేది కదలకూడదు, దాని పట్ల అటాచ్మెంట్ అనేది ఏర్పడకూడదు. ఎందుకంటే మా ఏం చేస్తుంది, ముందు నిశ్చయాన్ని కదిలించడానికి ప్రయత్నం చేస్తుంది, రకరకాల ప్రయత్నాలు చేస్తుంది అంటున్నారు. మాయా హిల్ జాయే ఆప్కా నిశ్చయ రూపీ పావ్ నా హిలే, మాయా స్వయం సరెండర్ హోతీ హై. మాయ కదిలిపోవాలి, మీరు కదలకూడదు. అంటే మీ నిశ్చయం అనేది కదలకూడదు, మాయే సరెండర్ అయిపోవాలి మీ ముందు అని బాబా అంటున్నారు. ఆప్తో సరెండర్ నహీ హోంగేనా, బాబా అంటున్నారు మీరు వెళ్ళి మాయకి సరెండర్ అవ్వరు కదా. బాబ్కే ఆగే సరెండర్ హోనా, మాయాకే ఆగే నహీ. ఐసా నిశ్చయ బుద్ధి సదా నిశ్చంత రహే. మీరు ఎవరి ముందు సరెండర్ అయ్యారో గుర్తుపెట్టుకోండి అంటున్నారు బాబా. ఎవరి దగ్గర సరెండర్ అయ్యారు, బాబా దగ్గర సరెండర్ అయ్యారు. మళ్ళీ మాయ ముందుకెళ్ళి సరెండర్ అవ్వకూడదు అంటున్నారు. అంటే ఏంటి, నిశ్చయ బుద్ధి అనేది ఎప్పుడు కూడా కదిలిపోకూడదు, సదా నిశ్చింతగా ఉండాలి. అగర్ జరా భీ కోయి భీ చింత హై తో నిశ్చయ కి కమీ హై. బాబా అంటున్నారు ఏదైనా చింత పెట్టేసుకున్నారు అంటే ఏంటి, నిశ్చయం కొంచెం తక్కువగా ఉన్నది అంటున్నారు. కభీ కిసీ బాత్ కి థోడీ సీ భీ చింత हो जाती, उसका कारण क्या होता, किसी न किसी बात के निश्चय में कमी है. ఏదైనా విషయం యొక్క చింత బాగా పెట్టుకుంటే ఏదైనా విషయం యొక్క నిశ్చయంలో లోటు అనేది ఉన్నట్లు అంటున్నారు. చాహే డ్రామా మే నిశ్చయ కి కమీ హో, చాహే అప్నే ఆప్ మే నిశ్చయ కి కమీ హో. నిశ్చయం అంటే ఒక బాబా మీద నిశ్చయంలోనే లోటు కాదు, మీ మీద కూడా మీకు నిశ్చయం ఉండాలి, దాంట్లో కూడా లోటు ఉండకూడదు. ఈ డ్రామా మీద కూడా మీకు నిశ్చయం ఉండాలి, దానిలో కూడా నిశ్చయం కదలకూడదు, బాబా మీద నిశ్చయం కూడా కదలకూడదు. ఈ మూడు రకాలైనటువంటి నిశ్చయాలు కదలకూడదు. మీ మీద మీకు ఉండాలి, డ్రామా మీద ఉండాలి, బాబా మీద కూడా ఉండాలి. సబ్సే బడి బీమారీ హై చింత. బాబా అంటున్నారు దేని గురించి అయినా చింత పెట్టుకున్నారు అంటే ఒక పెద్ద అనారోగ్యం పట్టుకున్నట్టే అంటున్నారు. చింతాకే బీమారీకి కోయి దవాయి డాక్టర్ కే పాస్ భీ నహీ హై. చూడండి, ఒక మనిషి బాగా చింత పెట్టుకున్నారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి తగ్గించమన్నారు, తగ్గించగలరా డాక్టర్? డాక్టర్ దగ్గర కూడా మందులు లేవంటున్నారు బాబా. చింత పెట్టుకుంటే డాక్టర్ దగ్గర కూడా మందులు లేవంటున్నారు. तो टेम्पररी सुलाने की दवाई दे देंगे लेकिन सदा के लिए चिंता नहीं मिटा सकते. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏం చేయగలడు? ఆ డాక్టర్ ఏదన్నా మత్తు మంది ఇచ్చి పడుకోబెడతాడు, అంతకు మించి ఏం చేయలేడు అంటున్నారు బాబు. అంటే టెంపరీగా ఆ చింత మర్చిపోయేలాగా ఏదన్నా మత్తు మందు ఇచ్చేసేస్తాడు అనమాట. ఆ మత్తులో ఉండి ఆలోచించడానికి, ఆ చింత పెట్టుకోవడానికి కుదరదు అనమాట. అప్పుడు ఏమవుతుంది, కాసేపు మర్చిపోతారంట. కొంతమంది అలా కూడా ఆరోగ్యంగా అవుతారు. ఆ మత్తు బిళ్ళలు ఇచ్చేస్తూ ఉంటాడు అనమాట. సైక్రాటిస్టులు ఏం చేస్తారు, మత్తు బిళ్ళలు ఇచ్చేస్తూ ఉంటారు. ఈ పనికి మాలిన ఆలోచనల వల్ల ఏదైనా తెచ్చుకుంటారు కదా కొందరు, వాళ్ళకి అదే మందు అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఆలోచించడానికి టైం లేదు, ఎప్పుడు నిద్రపోతూ ఉంటారు. నిద్రలో తగ్గింది అనుకుంటారు, నిద్రలో తగ్గల, వాళ్ళ ఆలోచనలు తగ్గినాయి కాబట్టి ఆ రోగం కూడా తగ్గిందనమాట. ఎంత చింత పెట్టుకుంటారంటే శరీరానికి ఎప్పుడు ఏదో ఒక రోగం ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. అట్లా కూడా కొందరు ఆ టెస్ట్ చేయించుకుంటారు, ఈ టెస్ట్ చేయించుకుంటారు, అన్ని టెస్టులు చేయించుకున్నాక చెప్తారనమాట మీరు సైక్రాటిస్ట్ దగ్గరికి వెళ్ళండి అంటారు. ఎందుకంటే వాళ్ళకి లోపల ఒక రకమైనటువంటి అనుమానం పెట్టేసుకుంటారు, చింత పెట్టేసుకుంటారు. అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇవే మందులు రసిస్తూ ఉంటారన్నమాట. కానీ బాబా అంటున్నారు చింతకి ఎవరి దగ్గర మందు ఉండదు, చింత ఎప్పుడు కూడా దేని గురించి మీరు పెట్టుకోకూడదు, నిశ్చయం పెట్టుకోండి అంటున్నారు బాబా. నిశ్చయంలో లోటు అనేది రాకూడదు అంటున్నారు. సదా ఏక్ బల్ ఏక్ భరోసా. ఏంటి, సదా ఒకే బలం ఒకే భరోసా. ఇదే కాదు, నిశ్చయ కహో భరోసా కహో ఏక హీ బాత్ హై. నిశ్చయం అనండి, భరోసా అనండి, ఒక్కటే. ఇలాంటి నిశ్చయ బుద్ధి పిల్లలు విజయం నిశ్చితమై ఉంటుంది. సెకండ్ గ్రూప్తో బాబా మాట్లాడారు. సదా బాప్ పర్ బలిహార్ జానే వాలే.
ఎప్పుడు బాబా పైన బలిహారమయ్యే పిల్లలేనా? జో భక్తి మే వాయిదా కియా హై, భక్తిలో మీరు భక్తి చేసేటప్పుడు నాకు వాగ్దానం చేశారు, భగవంతుడా మీరు ఎప్పుడైతే వస్తారో మీ పైన బలిహారం అవుతాము. ఏం వాగ్దానం చేశామంట? మీ పైన బలిహారం అవుతాము అంటే సమర్పణ అవ్వడము. अर्धा सदा समर्पित हो బలవాన్ బన్నే వాలే. బాబా అంటున్నారు బలిహారం అవ్వడం అంటే సమర్పితం అవ్వడం అంటే బలవంతులుగా అంటే శక్తివంతులుగా అవ్వడం, బలవాన్గా అవ్వడము అంటే. బాబా పైన బలిహారం అవ్వడం అంటే ఏంటంటే శక్తివంతులుగా అవ్వడము. ఇక బాబా పైన బలిహారమైన వాళ్ళకి ఎవరు ఓడించలేరు అన్నమాట. తో బలిహార్ హో గయా హోనే వాలే హో, బలిహార్ హోనా మానా మేరా కుచ్ నహీ. బలిహారం అయ్యారా అవుదామని ఎప్పుడన్నా ఆలోచిస్తున్నారా అంటున్నారు బాబా. బలిహారం అవ్వడం అంటే నాదేమీ లేదు, నాది సమాప్తం చేయడమే బలిహారం అవ్వడం. మేరా శరీర్ భీ నహీ హై, ఈ శరీరం కూడా ఎవరిది? మేరాపన్ సదాకే లియే సమాప్త కర్తే చలో. కాబట్టి ఈ శరీరం కూడా నాది కాదు, బాబాది. ఈ నాది నాది అనేది సమాప్తం చేసుకుంటూ వెళ్ళాలి. సబ్ కుచ్ తేరా యహీ అనుభవ కర్తే చలో, అంతా నీదే, నీ ఇష్టం బాబా. ఇలా అనుభవం చేసుకుంటూ వెళ్ళండి. జిత్నా జ్యాదా అనుభవి ఉత్నా అథారిటీ స్వరూప్ బనేంగే. ఎంత అనుభవి అయితే అంత అథారిటీ స్వరూపంగా కూడా అవుతారు. మోసపోరు, ఎప్పుడు దుఃఖం యొక్క అలలు రావు. సదా అనుభవకి కహానియా సబ్కో సునాతే రహో. అనుభవం యొక్క కథలే అందరికీ వినిపించండి. అనుభవి ఆత్మ సఫలత అనేటువంటిది ఎక్కువ పొందుతారు కదా కొద్ది సమయంలో అంటున్నారు. అచ్చా, తర్వాత వీడ్కోలు అన్నమాట. అట్లాగే 14 జనవరి 13వ తారీఖు బాబా వచ్చారు కదా. 14 అంటే ఆ రోజు మకర సంక్రాంతి వచ్చిందనమాట, జనవరి 14. దాని యొక్క యాద్ ప్యార్ కూడా ఇచ్చి బాబా వెళ్ళారనమాట. आज के दिन महत्व को सदा खाने खिलाने का महत्व बना दिया है. బాబా అంటున్నారు ఈ మకర సంక్రాంతి అంటే ఏంటి? తినడము తినిపించడము అనడానికి ఎక్కువ మహత్వం ఇస్తూ ఉంటారు కదా అంటున్నారు. कुछ खाते हैं कुछ खिलाते हैं तो वह तिल दान करते हैं या खाते हैं. నువ్వులు దానం ఇస్తూ ఉంటారు, మరి నువ్వులు కూడా తింటూ ఉంటారు తప్పకుండా. तिल अर्थात बहुत छोटी सी बिंदी, कोई भी बात होती छोटी सी होती है तो कहते हैं यह तिल के समान है. అంటే నువ్వులంటే చిన్నగా ఉంటాయి, ఏదైనా చిన్నగా ఉంటే ఇది నువ్వు గింజంత ఉంది అంటారనమాట. పెద్దగా ఉంటే పర్వతం అంతా అంటారు, చిన్నగా ఉంటే నువ్వు గింజంత ఉంది అంటారనమాట. క్యూంకి అతి సూక్ష్మ బింది బంతే హో. బాబా అంటున్నారు ఎందుకు దీనికి మహత్వం అంటే మీరు అతి సూక్ష్మమైనటువంటి బిందువుగా అవుతున్నారు. సబ్ బింది రూప్ బంతే హో తభీ ఉడ్తీ కళాకే పతంగ్ బంతే హో. ఇలా బిందు రూపంగా అయితేనే ఎగిరే కళలో వెళ్ళగలుగుతారు. ఎగిరే కళలో ఆకాశంలో ఎగిరేదేంటి? గాలిపటం అన్నమాట. బాబా అంటున్నారు ఇలా బిందు రూపంగా అయితే గాలిపటంలాగా ఎగురుతూ ఉంటారు అంటున్నారు. तो तिल का भी महत्व है और तिल सदा मिठास से संगठित रूप में लाते हैं. ऐसे ही तिल नहीं खाते, मधुरता अर्थात स्नेह के संगठित रूप में लाने की निशानी है. బాబా అంటున్నారు నువ్వులు తినాలి అనేది సంక్రాంతికి రూలు, కానీ తీయగా చేసుకొని తింటారు. దాన్ని ఏదో ఒక తీపి పదార్థంతో కలుపుకొని తింటారనమాట. అక్కడైతే చెక్కీలాగా చెక్కలు ఉంటాయి కదా, నువ్వు చెక్కలు అవి చేసుకుంటారు. మన వాళ్ళైతే అరిసెలు చేస్తారు. అరిసెలు అంటే ఏంటి? బెల్లంతో అవన్నీ కూడా అది కలుపుతూ ఉంటారు కదా. అట్లా బాబా అన్నారు ఏదో ఒక దాంతో ఏం చేస్తారు, స్వీట్ తయారు చేసుకొని తింటూ ఉంటారు. ఇది సమూహం యొక్క గుర్తు అని బాబా అంటున్నారు. ఆత్మలందరి యొక్క సమూహము అంటున్నారు. మధురమైనటువంటి స్నేహంతో అందరూ కలిసి ఉండడానికి గుర్తు. నువ్వుండ చేస్తారు, నువ్వు చెక్కలాగా చేస్తారు. అట్లా నువ్వుండలు అనేటువంటివి ఫేమస్గా చేస్తారు. ఇంకా అవి ఇవి కలిపి చేస్తూ ఉంటారు అన్నమాట. బాబా అంటున్నారు ఇట్లా మధురత సంఘటిత రూపంగా ఉన్నటువంటి దానికి గుర్తు. ऐसा तिल खाओ तो कड़वा लगेगा लेकिन
मीठा मिल जाता है तो बहुत अच्छा। तो आप भी आत्मा ये मधुरता सदा संबंध में आ जाती है, स्नेह आ जाती है, तो श्रेष्ठ बन जाती है। బాబా అంటున్నారు చూడండి, ఊరికే నువ్వులు తింటే ఏం బాగా చేదుగా ఉంటుంది కదా, స్వీట్ కలిపితేనే బాగుంటుంది కదా. అట్లా బాబా అంటున్నారు, మీరు ఊరికే ఆత్మ అయిపోతే బాగోదు పిల్లలు, మధురత రావాలి. ఎలాంటి ఆత్మలు అవ్వాలంట? మధురమైన ఆత్మలు అవ్వాలంట. అందరితో సాంగత్యంలో వచ్చినప్పుడు, కర్మలో వచ్చినప్పుడు మధురత ఉండాలి అని బాబా అంటున్నారు. అప్పుడు ప్రియంగా అవుతూ ఉంటారు అంటున్నారు. यह यादगार की निशान, तिल खाओ तो कड़वा लगेगा. మధురత సాత్ బంధన్ మే ఆ జాతి హై. మధురత అనే బంధనంలో వస్తే, స్నేహం అనే బంధనంలో వస్తే శ్రేష్టంగా అయిపోతారు. సమూహం యొక్క మధురత అనేటువంటిది ప్రియంగా అనిపిస్తుంది. దీనికి గుర్తు यह सदा स्वयं को मधुरता के आधार से संगठित की शक्ति में लाना बिंदु रूप बनना है. ఇలా స్వయం మధురత ఆధారంతో సమూహం యొక్క శక్తిలో రావడమే బిందు రూపంగా అవ్వడము. పతంగ్ బన్ ఉడతీ కళమే ఉన్న బాబా అంటారు, గాలిపటంలా అయ్యి ఎగిరే కళలో ఎగరాలి. యహ ఆజ్ కే దిన్ కా మహత్వతో మనానా అర్థాత్ బన్నా. కాబట్టి ఈరోజు యొక్క మహత్వం ఇదే, ఇట్లాగా జరుపుకోవాలి పండగ అంటే అంటున్నారు. అంటే ఇక్కడ పండగ జరుపుకోవడం అంటే మీరు అలా అవ్వడం అంటున్నారు. అలా అయితే పండగ జరుపుకున్నట్లు, నువ్వులు తింటే పండగ జరుపుకున్నట్లు కాదు, మధురమైన ఆత్మగా అయి సంఘటిత రూపంగా అయినట్లయితే అప్పుడు పండగ జరిపినట్లు అంటున్నారు. తా ఆప్ బనే హో और वह सिर्फ थोड़े समय के लिए मनाते हैं. పండగ జరుపుకుంటే ఏముంది, ఆనందం కొంచెం సేపు ఉంటుంది అక్కడ. కానీ బాబా అన్నారు, మీరు అట్లా తయారయ్యారనుకోండి, అప్పుడు ఆనందం ఎక్కువసేపు ఉంటుంది అంటున్నారు. इसमें दान देना जो भी कुछ कमजोरी हो उसको दान में दे दो. అక్కడ ఏం చేస్తారు, దానం కూడా ఇవ్వాలి, నువ్వులు దానం ఇవ్వాలి అంటూ ఉంటారనమాట. छोटी सी बात समझ कर दे दो, कमजोरी हो उसको भी दान में दे दो. అందుకని బాబా ఏమడుగుతారు, పిల్లలు మీలో ఉన్న బలహీనతల్ని దానం చెయ్యండి. చిన్న చిన్న విషయాలు ఉన్నాయనుకోండి, మర్చిపోండి, వదిలేసేయండి, క్షమించేసేయండి. అలా అన్ని విషయాలు అనేటువంటివి వదిలేస్తూ ఉండండి అంటున్నారు. తిల్ సమాన్ సమझ कर दे दो, बड़ी बात नहीं समझो, छोड़ना पड़ेगा देना पड़ेगा नहीं. तिल के समान छोटी सी बात दान देना. బలహీనతలన్నీ దానం ఇవ్వాలి, నువ్వులు అనుకొని దానం ఇచ్చేయండి. చిన్నది అనుకోండి, ఇది చిన్నది ఏముంది అనుకోండి, ఈ బలహీనత వదలడం పెద్ద కష్టమేమీ కాదు, సంతోషంగా ఇచ్చేయాలి అంటున్నారు. చిన్నది అనుకొని ఇచ్చేయాలి, అప్పుడే దానానికి మహత్వం అనేది ఉన్నది అంటున్నారు. సదా समझा, అర్థమైంది కదా. सदा स्नेही बनना, यह संगठित रूप में चलना, सदा बड़ी बात को छोटा समझ समाप्त करना. కాబట్టి ఎప్పుడు కూడా ఏం గుర్తుంచుకోవాలి, సదా స్నేహిగా కావాలి. మధురంగా అవ్వడం అంటే అదే కదా బాబా చెప్పారు. అట్లాగే సంఘటిత రూపంలో నడుచుకోవాలి. సదా పెద్ద విషయాన్ని చిన్నది చేసేయండి అని బాబా అంటున్నారు. ఆగ్ మే జలా దేనా యహ మహత్వం. ఇట్లా ఇంకా ఏం చేస్తారు, ఆ రోజు భోగి మంట వేసేస్తారు కదా ముందు రోజు, అట్లా పాత విషయాలన్నీ కాల్చేసేయాలి. ఎప్పుడో జరిగిపోయినాయి అన్నీ గుర్తు తెచ్చుకొని, అంతే కదా మనుషులు ఏం చేస్తారు, 20 సంవత్సరాల క్రితం జరిగింది మొదలు పెడతారు. మొదలుపెట్టి ఏం చేస్తారు, వాళ్ళు ఒకటి అంటారు, వాళ్ళు ఒకటి అని ఏమంటారు, వీళ్ళు ఒకటి అంటారు. అప్పుడేమవుతుంది, బాబా అంటున్నారు. అందుకని ఏం చేయాలంట, మంటల్లో వేసి భోగి మంట వేసేయండి అని బాబా అంటున్నారు అన్నమాట. యహే మహత్వ. భోగి మంట వేస్తే చాలా పుణ్యం వస్తుంది అంటారు కదా, అట్లా బాబా అంటున్నారు. జరిగిపోయిన విషయాలన్నీ కాల్ చేస్తే అప్పుడు బోల్డ్ పుణ్యం సంపాదించుకోవచ్చు. లేకపోతే ఏమవుతుంది, అవే 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 మళ్ళీ పాపాత్మల్లాగా తయారు చేస్తూ ఉంటాయి అన్నమాట. స్వస్థితిని ఏం చేస్తాయి, క్రిందికి దించేస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ప్రతి దృఢ సంకల్పకి ఆగ్ జలాది. దృఢ సంకల్పం చేసుకొని నిప్పు పెట్టేయండి. ఆగ్ జలాతే హై ఇస్ దిన్ తో సంస్కార్ పరివర్తన్ దివస్ వ సంక్రాంతి కహతే. ఇక్కడ సంక్రాంతి అంటే అర్థము
సంస్కారాలని పరివర్తన చేసుకునే రోజు అంటున్నారు. సంక్రమణము అంటే కొత్త దానిలోకి అడుగు పెట్టడము అని అర్థం అన్నమాట. అంటే పాత సంస్కారాలు వదిలేయాలి, కొత్త సంస్కారాలు ధారణ చేయాలి అని. आप संस्कार परिवर्तन कहेंगे అంటున్నారు. మీరు సంస్కారాల పరివర్తన అనే సంక్రాంతి, వాళ్ళు సంక్రాంతి అంటారు, మీరేమో దాన్ని సంస్కార పరివర్తన అని అనండి అంటున్నారు. కొత్త సంస్కారాల నేర్చుకోవడం. अच्छा सभी को स्नेह संगठित रूप की शक्ति में सदा सबल रहने की याद प्यार और गुड మార్నింగ్. अच्छा అందరికీ స్నేహంతో కూడిన సమూహం యొక్క శక్తిలో సదా సఫలతను పొందేటువంటి याद प्यार మరియు नमस्ते. वरदान सदा भगवान और भाग्य की स्मृति में रहने वाले सर्वश्रेष्ठ भाग्यवान भव. సదా భగవంతుడు మరియు భాగ్యం ఈ స్మృతిలో ఉండే సర్వశ్రేష్ఠ భాగ్యవాన్గా కండి. సదా భగవంతుడు మరియు భాగ్యం ఈ స్మృతిలో ఉండే सर्वश्रेष्ठ भाग्यवान का कंडी. संगम युग पर चैतन्य स्वरूप में भाग्यवान बच्चों की सेवा कर रहे हैं. भाग्यवान बच्चों की सेवा कर रहे. भक्ति मार्ग में सब भगवान की सेवा करते, लेकिन यह चैतन्य ठाकुरों की सेवा स्वयं भगवान करते हैं. సంగమ యుగంలో చైతన్య స్వరూపంలో భగవంతుడు పిల్లల యొక్క సేవ అనేది చేస్తున్నారు. భక్తి మార్గంలో ఏం చేస్తారు, భగవంతుడి సేవ చేయాలి అనుకుంటారు. కానీ భగవంతుడు వచ్చి ఎవరు సేవ చేస్తున్నారు, పిల్లల సేవ చేస్తున్నారు. చైతన్యమైన ఠాకూర్ల యొక్క సేవ చేస్తున్నారు. తో అమృత వేళే ఉఠాతే హే, భోగ్ లగాతే హే, సులాతే హే. సేవ చేస్తున్నారా చేయట్లేదా బాబా? నేను అమృత వేళ లేకపోతున్నానా లేపట్లేదా అంటున్నాను. భోజనం తినిపించండి బాబా అంటే తినిపిస్తున్నానా తినిపించట్లేదా అంటున్నాను. నిద్రపుచ్చుతున్నానా నిద్రపుచ్చట్లేదా అంటున్నాను. చదివిస్తున్నానా చదివించట్లేదా అంటున్నాను. रिकॉर्ड पर सोने और रिकॉर्ड पर उठने वाले ऐसे लाडलेवा सर्वश्रेष्ठ भाग्यवान हम ब्राह्मण हैं. इसी भाग्य की खुशी में सदा झूलते रहो. బాబా అంటే నేను లేపుతున్నానా, పాట లేపుతుందా, మిమ్మల్ని గడియారం లేపుతుందా? బాబానే లేపుతున్నారు కదా, మరి సేవ చేస్తున్నానా లేదా మీకు అంటున్నారు. బాబా లేపే కాడు బాబా అంటున్నారు. అలారం పడుకోబెట్టి, అలారం పిల్లలు కాదు కదా, మీరు నా పిల్లలు కదా, అలారం కాదు లేపేది. బాబా లేపుతున్నారు, బాబా తినిపిస్తున్నారు, బాబా నిద్రపుచ్చుతున్నారు, బాబా చేయిస్తున్నారు. మరి ఇది బాబా అన్ని సేవలు చేస్తున్నారు. ఇలా భగవంతుడితో సేవలు చేయించుకునే వాళ్ళని ఏమంటారు? బాబా అన్నారు. కాబట్టి ఇంత భాగ్యవాన్ పిల్లలు మీరు తప్ప ఇంకెవరు లేరు అంటున్నారు. ఎవరికైనా చేయమన్నా చేయకూడదు బాబా, మనకి తప్ప ఎవరికి ఇచ్చే. ఇసి భాగ్యకి ఖుషిమే సదా జూల్తే రహో. ఎంత భాగ్యం పొందారు అనేటువంటి ఊయాల్లో ఊగుతూ ఉండండి అంటున్నారు. సిర్ఫ్ బాప్కే లాడ్లే బనో మాయాకే నహి. బాబా అంటున్నారు మాయ కూడా ప్రేమ చేస్తుంది, దాని మాయలో పడకండి అంటున్నారు. అంటే బాబానేమో లేపుతారు, మాయేమో వద్దమ్మా పడుకోమంటుంది. బాబా అంటున్నారు నాకు అల్లారు ముద్దు పిల్లలు అవ్వండి కానీ మాయకి అల్లారు ముద్దు పిల్లలు అవ్వద్దు అంటున్నారు అన్నమాట. జో మాయకే లాడ్లే బంతే వా బహుత్ లాడ్కోడ్ కర్తే హై. బాబా అంటున్నారు మాయకి అల్లారి ముద్దు పిల్లలు అయితే బాబాకి మొండి పిల్లలు అయిపోతారు అంటున్నారు. స్లోగన్ అప్నే హర్షిత్ ముఖ్ చహరే సే సర్వ ప్రాప్తియోం కి అనుభూతి కరానా సచ్చి సేవా హై. మీ హర్షిత ముఖం ద్వారా సర్వ ప్రాప్తుల అనుభూతి చేయించడమే సత్యమైన సేవ.